మనం సమిష్టిగా ఉండాలి. ఇప్పుడు రోజులు పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. మీకు తెలియదు విషయం, చంద్రబాబు గారికి చెప్పాను నేను, సార్ 3 నియోజకవర్గాల్లో 1,10,000 నుంచి 1,20,000 ఏదైనా సింగిల్ కమ్యూనిటీ ఉందంటే అది ముస్లిమ్స్ అండి అని చెప్పాను. మా విజయవాడ 3 నియోజకవర్గాల్లో ఎక్కువ ఓట్లు ముస్లిమ్స్ ఏనండి. నాకు సపోర్ట్ చేశాడు, నాతో పాటు అక్కడ ఉన్నాడు గద్దె రామ్మోహన్ రావు. అవును సార్, నా నియోజకవర్గంలో కూడా 35,000 ఓట్లు ఉన్నాయి. నేను చంద్రబాబు గారికి చెప్పా, వీళ్ళు మనస్సుకి గాయం అవుతే పద్మనాభం పోయారు, కాపుల నాయకుడు ఒక ట్రైన్ కాలిస్తే మీరు భయపడ్డారు. ముస్లిమ్స్తో తేడా వస్తే వెనక ముందు ఆర్డర్ ఎన్ని ట్రైన్లు కాలిపోతాయి కూడా నాకు తెలియదని కూడా చంద్రబాబు స్వయాన్నా చెప్పాను అనేది. కాబట్టి మీరు కూడా అంత ఇదిగా ఉండాలి, భగవంతుడితో భయపడాలి, కష్టపడే మనస్తత్వం ఉండాలి. అప్పుడు మమ్మల్ని చూసి ప్రజలు భయపడతారు. ఖురాన్లో కూడా అదే మాట ఉంది, నువ్వు నాతో భయపడు, నేను సమాజాన్ని నీతో భయపెట్టిస్తానంట. నేను రౌడీనా? నువ్వు ఎక్కడ తీసుకెళ్తావు తీసుకెళ్ళు, కలెక్టర్ కాదు, పోలీస్ కమిషనర్ కాదు, ఈ రౌడీ ఈడీలు నా దగ్గర పనిచేయవు. అర్థమైందా? కాబట్టి మేము దేవుడిని నమ్ముకొని ఆయనతో బెదరాలి. సరే, అభివృద్ధి విషయం మీకు ఏ పని ఉన్నా దయచేసి రాత్రులు కాకుండా ఉదయం రండి. అసలు మీకు కూడా రోషం లేదయ్యా చెప్పాలంటే? అరే నేను మీ వాడిని కదా, మైనార్టీ ఎమ్మెల్యేని కదా, అసలు ఈ ఎమ్మెల్యే సచ్చాడా బచ్చాడా, అసలు ఎట్లా ఉన్నాడని చూడటానికి వారానికి ఒకసారి. ఇంత బిజీ ఏంటా మీరు? ఇంట్లో ఏమో డబ్బులు లేవంటారు, మళ్ళీ ఎప్పుడు చూసినా ఖాళీ లేదంటారు. వారానికి ఒకసారి వచ్చి టీ తాగి, సార్ మా సమస్యలు ఏంటి ఇట్లా ఉన్నాయి, మీరు ఎట్లా ఉన్నారు సార్ అని అడిగారాయా? మీరు వెళ్ళి చూసుకోండి. వైశాస్లో గతంలో వెల్లంపల్లి ఉన్నాడు, ఒక రోడ్డు వేశాడా? ఒకటి వేశాడా చెప్పండి, మీరు ఎవరైనా తెలిసి ఉంటే. ఒక పని చేశాడా? అమ్మవారు దేవాలయానికి కూడా మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారు మొదటి ముఖ్యమంత్రిగా దర్శనానికి వచ్చినప్పుడు నేను పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గుడి పైన ఈవో నన్ను పిలిచి ప్రోటోకాల్ ప్రకారం మీరు ముఖ్యమంత్రిగా ఆహ్వానించాలండి అంటే నేను మా రాంపేట శ్రీను వెళ్ళాం. రాష్ట్రం వేరే అయినాక ముఖ్యమంత్రి గారు వచ్చారు, ఈవో గారే శాల్వా ఈ దండ ఒక పుష్పగుచ్చ నాకు ఇచ్చారు, మీరు వేయండి అని వేసాం. వేసినాక నేను మొట్టమొదటి మాట ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటే, సార్ బతుకమ్మ పండగ తెలంగాణలో ప్రభుత్వం నడిపిస్తుంది, దసరా పండగ అమ్మవారు దేవాలయం నుంచి 2 కోట్లు ఖర్చు పెట్టి దసరా చేసుకుంటున్నారు, దీనికి మీరు ప్రభుత్వ పరంగా చేయాలి. కేవలం కొండ ప్రాంతంలోనే మీరు లైట్లు పెట్టి అలంకరణ కాదు, మొత్తం 3 నియోజకవర్గాల్లో కూడా లైటింగ్ పెట్టి దసరా పండగ వాతావరణం తీసుకురామని చెప్తే గౌరవ ముఖ్యమంత్రి గారు అట్టగే చేద్దాం అన్నాడు. అట్టగా సార్ మీరు నాకు చెప్పడం, మిమ్మల్ని నేను చెప్పడం కాదు, ప్రెస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ముందు చెప్పమన్నా. మీడియా పాయింట్కి వచ్చి చెప్పారు ఆయన, ఏమని? నేను తప్పనిసరిగా ప్రభుత్వ పరంగా చేస్తానని. మన హిందూ సోదరులకు కూడా ఒకటి అడుగుతున్నా నేను, గతంలో ఏ ఎమ్మెల్యేనా అడిగాడా, చేయించాడా? నేను అన్ని కులాల వాడిని, నాకు కులం ఉంటుంది మీకు ముఖ్యం కాదు, నా నియోజకవర్గ ప్రజలు ముఖ్యం. ఇవాళ 6 కోట్ల రూపాయలు ఇచ్చి చంద్రబాబు గారు దసరా పండుగ నడుపుతున్నారు. మరే గతంలో వచ్చిన వాళ్ళు ఇంతమంది హిందువులు ఏదో మేము చేస్తున్నామని చెప్తారు, చేశారా? అట్లాగే మీ అందరికి కూడా ఒకటి చెప్తున్నా, పెన్షన్లు రాని వాళ్ళు రండి, లోన్లు కావాల్సిన వాళ్ళు రండి. మా వాళ్ళు ఎట్లా వస్తారంటే లోన్ల కోసం రమ్మన్నారంటే తండోపతండాలుగా వస్తారు, అట్ట కాదు. ఒక ట్రిప్కి 10 మంది వచ్చి నిజంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళకి మేము చేయిస్తాం. అట్లాగే ఇంకో చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నా, మీ ఇళ్లలో దేవుడి దేవుళ్ళ అంతా సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. కానీ దురదృష్టవశాత్తు ఎవరైనా అనారోగ్యం ఉంటే మీకు తెలిసో తెలీదో, ఒక కిడ్నీ జబ్బు ఉన్న వాళ్ళకి 4.5 లక్షలు ఇప్పిస్తాను నేను, ఇప్పటికి చాలామందికి ఇప్పించా. లివర్ మార్పిడి వారికి మొన్న 10 లక్షల రూపాయలు ఇచ్చాం. చరిత్రలో మొదటిసారి ఇది. ఏ రాష్ట్రం భారతదేశానికి స్వతంత్రం వచ్చినాక
ప్రభుత్వం ఇవ్వాలన్నా 7 లక్షల కన్నా పైసా ఎక్కువ ఇచ్చే ప్రభుత్వానికి హక్కు లేదు. నేను సీఎం గారికి చెప్పా, సార్ మీకు లిమిట్స్ ఎంత ఉన్నాయో నాకు అనవసరం, ఆ పిల్లోడికి దాదాపు 12 లక్షలు ఉంటేనే బయటకు వస్తాడు, మీరు ఇంకో మార్గాన్ని ఇవ్వండి అంటే 10 లక్షల రూపాయలు ఇచ్చారు. ఒక ముస్లిం అమ్మాయి 5 సంవత్సరాల పాప, చాలా అందగతి, కిడ్నీ 2 కిడ్నీలు పాడైపోయి, అప్పటికప్పుడు వెళ్ళి 4 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇచ్చాం.